సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. కేవలం వివిధములైన దేవతల మీద భక్తి శ్రద్ధ ఉన్న భక్తులు ఆయా దేవతలను ఆరాధించి వారి భక్తికి శ్రద్ధకు అనుగుణమైన ఫలితములను పొందుతున్నారు. పై శ్లోకంలో భావాన్ని మరలా చెబుతున్నాడు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని వేమన గారు చెప్పారు. ఏ కోరికలు కోరుతూ తయా శ్రద్ధయా అంటే అటువంటి శ్రద్ధతో ఏ దేవతను పూజించినా వారికి ఆయా కోరికలు మాత్రమే నెరవేరుతాయి, అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే ఏ దేవతను పూజిస్తాడో ఆ దేవత తన పరిధిలోని కోరికలను మాత్రమే తీర్చగలడు. చిన్న పాత్ర తీసుకొని గంగానదికి వెళితే ఆ చిన్ని పాత్ర నీరే వస్తుంది, కానీ గంగానది మన వెంట రాదు కదా. అలాగే మనం ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడు ఆయన శక్తి మేరకు మన కోరికలు తీరుస్తాడు. కాకపోతే ఆ దేవుడి మీద శ్రద్ధ కావాలి, ఆ దేవత మీద అనన్య భక్తి కలిగి ఉండాలి. అప్పుడు భగవంతుడు కూడా తగిన సాయం చేస్తాడు. మనలో ఉన్న ఆ శ్రద్ధను ఇన్మడింపచేస్తాడు, ఆయా కోరికలు తీరేటట్టు చేస్తాడు. అన్ని ఫలితములు ఆ పరమాత్మ నుండి వచ్చేవే. కాకపోతే త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఏ దేవతను ఆరాధిస్తాడో ఆ దేవత ద్వారా వస్తాయి. అన్ని కోరికలు తీర్చేది ఆ పరమాత్మయే. ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా పరమాత్మకు నివేదించి తమ కోరికలు సాధించుకుంటారు. కోరికలు తీరుతూ ఉంటాయి కాబట్టి ఆ దేవుడిని దేవతను ఇంకా ఇంకా శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తుంటాడు. కొంతకాలానికి అతనిలో ఉన్న సగుణోపాసన నిర్గుణోపాసనగా మారిపోతుంది. నేను ఏ దేవతను పూజించినా అన్నీ ఆ భగవంతుడే ఇస్తున్నాడు అనే భావన కలుగుతుంది. తుదకు నిర్గుణ పరబ్రహ్మతత్వమును గురించి తెలుసుకుంటాడు. అలా కాకుండా కేవలం జీవితమంతా మన కోరికలు తీరడం కోసము ఆయా దేవతలను ఆరాధిస్తుంటే ఆయా పూజలకు తగిన ఫలితములు మాత్రమే పొందుతూ అక్కడే ఉండిపోతాము, పైకి ఎక్కలేము, మోక్ష మార్గమును అనుసరించలేము. ఎందుకంటే మన కోరికలు ఆయా దేవతలే తీరుస్తున్నారు అనే భ్రమలో ఉంటాము. మనలో ఉన్న జ్ఞానాన్ని ఈ విషయవాంఛలు హరించి వేస్తాయి, మనలను అజ్ఞానంలో పడవేస్తాయి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పమైన బుద్ధి కల మానవులు ఏ ఏ దేవతలను పూజిస్తున్నారో అంతవరకే ఫలమును పొందుతారు. ఆ విధంగా పొందిన పరిమితమైన ఫలములు అశాశ్వతమైనవి. అలా కాకుండా నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమేశ్వరుని గురించి ధ్యానించే భక్తులు పరమమైన శాశ్వతమైన ఫలములను శాంతిని పొందుతారు. తుదకు నాలోనే ఐక్యం అవుతారు. ఈ శ్లోకంలో పరమాత్మ చిన్న విశ్లేషణ ఇచ్చాడు. మానవులు వివిధ దేవతలను ఆరాధించి ఆయా కోరికలు తీర్చుకుంటారు కదా. ఆయా కోరికలను పరమాత్మ ఆయా దేవతల ద్వారా తీరుస్తాడు అని చెప్పాము కదా. కానీ మనం కోరే కోరికలు పరమాత్మ ఇచ్చే ఫలితములు అన్నీ ప్రాపంచికమైనవి, తాత్కాలికమైనవి. ప్రాపంచికమైన కోరికలు వాటి ఫలితములు పూర్తిగా నిలిచేవి కావు. ఈనాడు ఒక కోరిక కోరుతాము, అది తీరగానే మరొక దేవతను మరొక కోరిక కోరుతాము. అది తీరగానే మరలా మరొక దేవత, ఇలా కోరికలు కోరుతూనే ఉంటాము. ఆ కోరికలు తీరుతూనే ఉంటాయి. మానవుడు ఇంకా ఇంకా కోరుతూనే ఉంటాడు. ఎందుకంటే మానవునికి తృప్తి ఉండదు. పైగా ఆ ఫలితములు తాత్కాలికములు నశించిపోతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ కోరికలు మనకు బంధనము అంటే అటాచ్మెంట్ కలిగిస్తాయి. ఆ కోరిక తీరకపోతే బతకలేను అనే భావన కలిగిస్తాయి. ఉన్నది పోతే నా జీవితమే సర్వనాశనం అవుతుంది అనే భావాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కోరికలు తీరడం వలన కలిగే బంధనాలు. అంటే ఈ కోరికలు మనకు 3 విధములైన నష్టములను కలిగిస్తాయి. ఒకటి, ఆ ఫలితములు అన్నీ తాత్కాలికములు, నిలిచి ఉండేవి కావు. అన్నీ తుదకు దుఃఖముతో అంతమవుతాయి. ఎలాగంటే ధనము, ఆస్తి, పదవి సంపాదించడానికి చాలా కష్టపడాలి. సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడానికి ఎవరూ కొట్టేయకుండా కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాలి. ఆ వచ్చిన ధనము, ఆస్తి, పదవి పోతే తీరని దుఃఖము. కాబట్టి ఇవన్నీ దుఃఖమును కలిగించేవే. 2,
ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు, ఇంకా కావాలనిపిస్తుంది. దాని కొరకు నానా యాతన పడటము, ఇంకా ఇంకా కావాలని ఆరాటపడటము, దీనితో దుఃఖము కలుగుతుంది. 3. ఈ కోరికలు బంధనములు కలుగజేస్తాయి. అంటే మనుషులతోనూ వస్తువులతోనూ పెనివేసుకున్న అనుబంధము, అది ఇల్లు కావచ్చు, భార్య కావచ్చు, సంతానము కావచ్చు, బంధువులు కావచ్చు, ధనము కావచ్చు, అవి నా నుండి విడిపడితే నాకు అనంతమైన దుఃఖము కలుగుతుంది అనే భావనే ఈ బంధనము. ఆ బంధనములు దుఃఖమునకు కారణమవుతాయి. కానీ పరమాత్మను ధ్యానిస్తే శాశ్వత ఆనందము కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది. కాబట్టి వివిధములైన దేవతలను వివిధములైన కోరికల కొరకు ఆరాధించి ఆయా కోరికల ఫలములను పొందడం కన్నా పరమాత్మను ఆరాధించి ధ్యానించి శాశ్వత సుఖమును శాంతిని పొందడం మంచిది. ఈ విషయాలు అందరికీ తెలుసు, కానీ కోరికలు తీర్చడానికి వివిధములైన దేవతలను ఆరాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణము అల్పమేధసాం, అంటే మన యొక్క బుద్ధి మేధస్సు అల్పంగా ఉండటమే, పెరగకపోవడమే, సరిగా ఆలోచించకపోవడమే. లేకపోతే శాశ్వత సుఖము, శాంతి, మోక్షమిచ్చే మార్గమును వదిలిపెట్టి చిన్ని చిన్ని కోరికలను తీర్చడానికి అర్హత గల్ల చిన్న చిన్న దేవతలను ఎందుకు ఆరాధిస్తారు? అందరికంటే గొప్పవాడు అయిన పరమాత్మను మరిచిపోవడం మన అల్ప మేధస్సుకు గుర్తు. గంగానదిలో ఉన్న నీటిని వదిలిపెట్టి పక్కనే ఉన్న బావిలో నీరు తోడుకున్నట్టు ఉంటుంది. కల్పవృక్షమును వదిలిపెట్టి చిన్న మొక్కను కోరినట్టు ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? మానవులకు తాత్కాలిక ఫలముల మీద ఉన్న మోజు శాశ్వత ఫలితముల మీద ఉండదు. వెంటనే ఫలితము కావాలి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలి, లోకంలో ఉన్నవన్నీ వెంటనే తన ఇంట్లో చేరిపోవాలి. ఉదాహరణకి ఆ రోజుల్లో 2 రాజకుమారులు ఉండేవారు. వారికి ఎటువంటి అనుభవం లేదు. ఒకరు అప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు, కానీ చీఫ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు. మరొకరు పార్లమెంటులో పెదవి విప్పలేదు, కానీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఆతురత పడుతున్నాడు. చివరికి ఇద్దరికీ నిరాశ మిగిలింది. ఒకరికి ఉన్నది పోయింది, మరొకరికి జైలు జీవితం మిగిలింది. ఇవన్నీ అల్ప మేధస్సు కలవాళ్ళు చేసే పనులు. ఈ తాత్కాలిక భోగములు, పదవులు, సంపదలు నశించిపోయేవే, ఏవీ శాశ్వతములు కావు అన్న విషయం వారికి తెలియదు. కాబట్టి శాశ్వత ఆనందం కొరకు ప్రయత్నం చేయాలి. రాక్షసులను ఆరాధిస్తే రాక్షస ప్రవృత్తి కల కోరికలే పొందుతారు. దేవతలను ఆరాధిస్తే సాత్వికమైన కోరికలను పొందుతారు. బంధనములు కలిగించే తాత్కాలికమైన కోరికల కోసము చిన్న చిన్న దేవతలను ఆరాధిస్తారా, లేక శాశ్వత సుఖం కోసము పరమాత్మను ఆరాధిస్తారా? అంతా మన చేతుల్లోనే ఉంది. మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనము అల్ప మేధస్సుతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి. నీవు అనన్యమైన భక్తితో శ్రద్ధతో ఏమి చేసినా పరమాత్మ కాదనడు. నీవు చేసిన దానికి తగిన ఫలితములను ఇస్తూనే ఉంటాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. నిరాకారుడిని, నిర్గుణుడిని, నాశనము లేనివాడిని, అన్నిటికంటే ఉత్తమమైన వాడిని, కనపడే ప్రకృతి కంటే విలక్షణమైన వాడిని అయిన నా గురించి పూర్తిగా తెలియని వారు నన్ను వారి మాదిరే సామాన్య మానవునిగా, ఒక వ్యక్తిగా, శరీరము కలవానిగా భావిస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో పరమాత్మ తన కృష్ణావతారం గురించి చెబుతున్నాడు. ముందు పరమాత్మ తత్వం గురించి చెప్పాడు. అవ్యక్తము, అవ్యయము, అనుత్తమము అంటే ఎవరికీ కనబడనిది, అంటే మన మామూలు కంటికి కనబడనిది, మనసుకు అందనిది, నాశనము లేనిది, ఉత్తమమైనది. ఇది పరమాత్మ స్వరూపము. ఇటువంటి నేను సాధారణ మానవునిగా, కృష్ణుడిగా అవతరించాను. నా ఈ రూపమును, నేను చేసే కర్మలను చూచి మానవులు నన్ను తమ తోటి మానవుడిగా అనుకుంటున్నారు. దేవకి గర్భంలో పుట్టాను, యశోద వద్ద పెరిగాను, వెన్న దొంగలించాను, గోపికలతో ఆడాను, గోపికా లోలుడను అయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది వారి బుద్ధిహీనత. వారి బుద్ధిహీనత వల్ల నా పరమాత్మ భావమును తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని అబుద్ధయః అంటే అవివేకులు, మూఢులు, సత్యము తెలుసుకోలేని వారు అని అంటున్నాడు పరమాత్మ. కేవలం ధర్మ రక్షణ కొరకు పరమాత్మ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మానవుడిగా అవతరిస్తుంటాడు. మానవుడిగానే ప్రవర్తిస్తుంటాడు, వ్యవహరిస్తుంటాడు.
ఆ కార్యము పూర్తి కాగానే మరలా తన స్వస్వరూపమైన నిరాకార తత్వమును పొందుతాడు. పరాప్రకృతి అయిన పరమాత్మ కూడా ఈ అపరాప్రకృతిలో జన్మించి సంచరిస్తుంటాడు. మనందరం కూడా పరమాత్మ స్వరూపులమే. కాకపోతే ఆయనకు తాను ఎవరో తనకు తెలుసు. మనము సత్వ రజస్తమో గుణముల మాయలో పడి మనం ఎవరో మనము తెలుసుకోలేకపోతున్నాము. పరమాత్మ తనకు ఇష్టమైన దేహంతో అవతరించగలడు. మనకు ఆ స్వతంత్రత లేదు. మన పూర్వజన్మ సంస్కారములను బట్టి మనకు జన్మలు వస్తుంటాయి. పరమాత్మకు ఏ దేహంలో ఉన్నా పూర్వజన్మల స్మృతి ఉంటుంది. మనకు ఏ దేహములో స్మృతి ఆ దేహమునికే పరిమితము, అంతే తేడా. ఇంకా పరమాత్మ లక్షణములు ఏమిటి అని పరిశీలిద్దాము. అవ్యక్తము ఆత్మ. అవ్యక్తము మన శరీరము మాత్రమే వ్యక్తము. అవ్యయము అంటే నశించిపోనిది. ఆత్మ కూడా నాశనము లేనిది. కేవలము శరీరం మాత్రమే నశించిపోతుంది. ఉత్తమము ఆత్మ అన్నిటికంటే ఉత్తమమైనది. దానికి రాగద్వేషములు, సుఖ దుఃఖములు, కోపతాపములు లేవు. నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఈ ఆత్మతత్వమును తెలుసుకోలేని వారు పరమాత్మను ఒక సాధారణ మానవునిగా పూజిస్తారు, ఆయనను అనుకరిస్తారు. దానినే సగుణారాధన అంటారు. ఈ రోజుల్లో ఇది మరీ మించిపోయి ముదిరిపోయి వీరావేశంలో రాజకీయ నాయకులు, సినీ తారలకు కూడా గుళ్ళు కడుతున్నారు, విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు 4 రోడ్ల మధ్యలో పెట్టబడిన విగ్రహములు వచ్చే తరంలో గుళ్ళోకి చేరవు అని నమ్మకం లేదు. కాబట్టి ఆకారములు విగ్రహములు కాకుండా వాటి వెనుక ఉన్న తత్వము తెలుసుకోవాలి. అసెంబ్లీ బయట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి లోపలికి పోయి ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మైకులు విరగొట్టుకుంటే అది గాంధీని అవమానించడమే. అలాగే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి విగ్రహాలను ఆరాధించి బయటకు వచ్చి దర్శనం టికెట్లను బ్లాకులో అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటే దేవుడు క్షమించడు. కాబట్టి పరమాత్మ ఏదో ఒక విగ్రహంలో కాదు, అంతటా ఉన్నాడు అనే భావన రావాలి. ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అక్కడే ఉండిపోకుండా క్రమక్రమంగా నిర్గుణోపాసన చేయాలి. అంటే పరమాత్మ యొక్క సగుణతత్వమును నిర్గుణతత్వమును బాగా తెలిసి ఉండాలి. శ్రీకృష్ణుడు కేవలం మానుష విగ్రహుడు కాడు, నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు అయిన పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మదర్శనము అవుతుంది. భగవంతుని చేరుకోగలము, పరమశాంతిని పొందగలము.